ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించడానికి ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి అంశమును ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి మహోత్కృష్టమైన భాగ్యం కొరకు స్తోత్రాలయ్యా. నా మాటలు కేవలం నిష్ప్రయోజనములు, మీరు మాట్లాడటం మాకు ఎంతో ప్రయోజనకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవునితో ఒక గడియ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి విశేషంగా 4వ దినములోనికి మనం నడిపించబడ్డాం. గడిచిన 3 దినముల ఈ ఆత్మీయ ప్రయాణంలో దేవుడు అనేకమైనటువంటి సత్యములతో, ఆత్మీయ సంగతులతో మనల్ని బలపరచడం మనము మేలు పొందుకున్నాం. మరి ఈ సమయంలో 4వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు, అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. అంశము, మీరు దేవుని ఎరిగిన వారేనా? ఇది చాలా వింతైనటువంటి ప్రశ్న. ఇది చాలా వింతైన ప్రశ్న. చెప్పడానికి ఏముందిలే, తెలియకుండా ఎందుకు చర్చికి వస్తామండి? దేవుడు తెలియకుండా, ఆయనను నమ్ముకోకుండా, ఆయన ఎవరో ఎరగకుండా ఎందుకు చర్చికి వస్తాం? ఎందుకు ప్రార్థన చేస్తాం? ఎందుకు ఆరాధనకు వస్తాం? ఎందుకు బాప్తిసం తీసుకుంటాం? ఎందుకు క్రైస్తవులుగా జీవిస్తాం? మాకు తెలుసండి నేను అంటాను. ప్రియులారా, దేవుని ఎరిగిన వారేనా అంటే, దేవుని ఎరగడం అంటే మీరు నన్ను, నేను మిమ్మల్ని ఎరిగినట్టుగా ఈ ముఖాముఖిగా ఎరగడం కాదు. దేవుని ఎరగడం అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం. బైబిల్ చదివినంత మాత్రాన, చర్చికి వచ్చినంత మాత్రాన, బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన, లేదా ఇంకా ఏదైనా క్రైస్తవులు అని గుర్తించబడడానికి చేసే మరి ఏ ప్రయత్నము చేతనైనా మనము దేవుని ఎరిగిన వారము అని చెప్పుకోవడానికి లేదా చెప్పడానికి ఎలాంటి అవకాశం, ఆస్కారం లేదు. మనము చదువుకున్నటువంటి టెక్స్ట్ అసలు ప్రారంభమే ఈ మాటను ఉటంకిస్తూ ఉన్నారు. ఏలీ కుమారులట యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై. ఎందుకు ఈ మాటలు రాస్తూ ఉన్నట్టంటే, సాధారణంగా జనులు బలి అర్పించినప్పుడు, టెక్స్ట్ బ్రీఫ్గా నేను మీకు వివరిస్తాను. జనులు బలి అర్పించినప్పుడు ఆ బలి మాంసమును, క్రొవ్వును దహించి బలి మాంసమును వండేటప్పుడు యాజకుని యొక్క పనివాడు వచ్చి 3 ముళ్ళు కలిగినటువంటి ఒక కొంకిని ఆ బొరిసెలో కానీ, ఆ కుండలో కానీ, ఆ పాత్రలో కానీ గుచ్చగా ఆ యొక్క కొంకెకు ఎంత మాంసం దొరికితే అంత మాంసం ఎవరిదటండి? యాజకునిది. ఇది షిలోహుకు వచ్చే వరకు కూడా ఇదే క్రమము జరుగుతుంది. బట్ 15వ వచనంలో అంటాడు, ఇది కాక ఏలీ కుమారులు ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేమిటంటే, పనివాడు ఆ మాంసము ఉండే మన దగ్గరికి వెళ్ళి క్రొవ్వు దహించబడక పూర్వమే యాజకునికి మాంసము ఇచ్చేయి. అయ్యా, క్రొవ్వును దహించిన తర్వాత, వండిన తర్వాత మాంసము తీసుకువెళదాం అంటే, కాదు, పచ్చి మాంసమే కావాలి, పచ్చి మాంసమే కావాలి. ఇస్తావా? తీసుకుని వెళ్ళిపోమంటావా అని అనడం ఆనాటి ప్రజలకు చాలా అసహ్యంగా తయారై, దేవునికి బలి అర్పించాలన్నా, నైవేద్యం అర్పించాలన్నా వారు చాలా చిరాకు పడ్డారు. చివరికి వీరి యొక్క పాపము చాలా మితిమీరిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈనాటి మూలవచనం చదువుకొని ఇది ఇక్కడ ఉన్నటువంటి దీని నుంచి అసలు దేవుని ఎరుగని వారు అంటే ఎవరు, ఏంటి, ఈ టెక్స్ట్ని బట్టి మాత్రమే. ఇంకా చాలా విషయాలు దేవుని ఎరుగని వారంగా మనము ప్రవర్తిస్తున్నటువంటి తీరు, మనము దేవుని తెలుసుకున్నామా, ఎరిగి ఉన్నామా లేదా అన్న విషయాన్ని గ్రహించడానికి మనము ఈ టెక్స్ట్ని బట్టి కొన్ని ఆలోచనలు చేయడానికి సిద్ధపడదాం. ప్రియులారా, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏలీస్ సన్స్ వర్ వికెట్ మెన్ హూ డిడ్ నాట్ నౌ ఆర్ కేర్ అబౌట్ ద లార్డ్ అంటాడు.
అక్కడ నో ఆర్ కేర్ అంటే దేవుని ఎరుగని తత్వము, దేవుని ఎరుగకపోవడం అంటే దేవుడంటే మర్యాద లేకపోవడం, దేవుడంటే గౌరవం లేకపోవడం, దేవుని పద్ధతిని తెలియకపోవడం లేదా అనుసరించకపోవడం. అందుకనే అక్కడ నో ఆర్ కేర్ అంటే వారు కేర్ చేయలేదు. ఆయన ఎలాంటోడో, ఎవరో, ఆయన గుణ లక్షణాలు, ఆయన పరిశుద్ధత, ఆయన సర్వశక్తిమత్వం, ఇలాంటి దైవ సంబంధిత దేనిని తెలుసుకోకుండా కేర్లెస్గా ప్రవర్తిస్తున్నారు అనమాట అండి. దేవుడు అని, దేవుని సన్నిధి అనే భయం లేకుండా కేర్లెస్నెస్. ఈ ఏలీ కుమారుల ప్రవర్తన ఇక్కడ చాలా క్లియర్. ఒక 7 విషయాలు మీరు దేవుని ఎరిగిన వారేనా? ఎందుకంటే దేవుని ఎరుగని ఏలీ కుమారులు ఎలా ఉన్నారో మనం ఆలోచన చేస్తూ ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట మన మాట, మన ప్రవర్తన, మన బ్రతుకు, మన జీవితము, మన యొక్క విధానము, మనము నడుచుకునే రీతి, మన తీరు ఎలా ఉందో ఆలోచన చేద్దాం. ఏం అవసరం లేదండి, మనము దేవుని ఎరిగిన వారంగా లేమనడానికి మన ప్రవర్తన, మన మాట తీరు చాలు. మనకు దేవుడు తెలుసా లేదా? మనము దేవుని ఎరిగిన వారమా కాదా? దేవుడంటే మనకు గౌరవం ఉందా లేదా? దేవుడంటే మనకు మర్యాద ఉందా లేదా అని తెలుసుకోవడానికి దేవుని మందిరంలో మన మాట తీరు, మన ప్రవర్తన, ఇవి చాలు. ఈ 2 మెజర్స్ అనమాట. మన మాట చెప్పేస్తుంది నీకు దేవుడు తెలుసా లేదా, మన ప్రవర్తన చెప్పేస్తుంది అసలు నువ్వు దేవుని ఎరిగిన దానివేనా, ఎరిగిన వాడవేనా. చాలా క్లియర్గా ఉంటుంది. ఇదే విషయాలు ఇక్కడ ఈ టెక్స్ట్లో కనపడుతున్నాయి. మొట్టమొదటిగా అంశము, ఏలీ కుమారులు దేవుని ఎరిగిన వారుగా ఉండకపోవడానికి కారణం. మొదటి వచనం అంటే 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి. ఎందుకు వారు ఎరిగిన వారు కాదు అంటున్నాడంటే వారు దుర్మార్గులు కనుక. వారు దుర్మార్గత చేత దేవుడంటే ఎవరో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఏలీ కుమారుల యొక్క ప్రవర్తన ఆయన సన్నిధిలో పెచ్చుమీరిపోయింది. విపరీతమైనటువంటి దుర్మార్గత వారి జీవితాల్లోంచి పెళ్ళుబుకి వస్తుంది. ఈ టెక్స్ట్ అంతా కూడా మనం స్పష్టంగా చదివితే వారు ఎంత దుర్మార్గంగా దేవుని ఎడల, దేవుని సన్నిధి ఎడల, దేవుని యొక్క పరిస్థితుల ఎడల ప్రవర్తిస్తున్నారో మనకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. కనుక ప్రియులారా, వీరు దేవుని ఎరుగని వారు అని చెప్పడానికి మొట్టమొదటి రీజన్ ఏమిటయ్యా అంటే వారు తమ దుర్మార్గత వలన దేవుని ఎరుగని వారై ఉన్నారు. అంటే దేవుని నియమాలు, దేవుని కట్టడలు, దేవుని పద్ధతులు, దేవుని యొక్క విధానాలు, దేవుని యొక్క నియమ నిబంధనలు, దేవుని యొక్క నీతి న్యాయములు, ఇలాగ ఒక పెద్ద చట్టాన్ని ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞలు అంటే 10 కాదండి, దానికి మించి కట్టడలు, విధులు, ఇంకా చాలా చాలా పంచకాండాలలో, ముఖ్యంగా లేవి సంఖ్యాకాండాలలో, నిర్గమకాండాలలో మనకి సుస్పష్టంగా కనబడుతుంది. వీరు తమ దుర్మార్గతను బట్టి దేవుని ఎరుగని వారైరి. ఎందుకంటే ఏమిటి దుర్మార్గత అంటే ఆయన కట్టడలను అనుసరించలేదు, ఆయన పద్ధతులను అనుసరించలేదు, ఆయన నియమ నిబంధనలను అనుసరించలేదు, ఆయన ఆజ్ఞలను పాటించలేదు, ఆయన మందిరము యొక్క మర్యాదను వారు మీరారు, ఆయన సన్నిధి యొక్క సంస్కారాన్ని వారు తప్పి ప్రవర్తించారు. అందుకని వారి గురించి వారు తమ దుర్మార్గతను బట్టి దేవునిని ఎరుగని వారై ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనము మనము చదువుకుందామండి. అయితే వారు నా విధులను తృణీకరించి, నా కట్టడలను అనుసరింపక, దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూ ఉన్న అన్యజనుల కంటే, దేశస్థుల కంటే అధికముగా. ఎందుకు దేవుని ప్రజలు దుర్మార్గులు అని ఇక్కడ వ్రాయబడుతుంది, ఏలీ కుమారుడు దుర్మార్గులు అని వ్రాయబడుతుందంటే వారు నా విధులను తృణీకరించారు, నా కట్టడలను వారు అనుసరించక దుర్మార్గతను మాత్రమే అనుసరిస్తున్నారు, నా విధులను కట్టడలను తోసివేసి అన్యజనుల కంటే అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ఏలీ కుమారుల దుర్మార్గత. వారు ఎలా ప్రవర్తిస్తున్నారంటే అన్యజనుల కంటే అసహ్యంగా, అన్యజనులు చూసినా విన్నా అసహ్యపడే రీతిగా, రోత పుట్టించే రీతిగా వారి బిహేవియరు ఉన్నది. సో ఇందుచేత ఇట్టి వారి దుర్మార్గత చేత వారు దేవుని ఎరుగని ప్రజలై ఉన్నారు. ఇంకా 7-8 వచనాలు. కాబట్టి ప్రభువైన యెహోవా, యెహెజ్కేలు 5వ అధ్యాయం 7-8. కాబట్టి ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నా కట్టడలను అనుసరింపక, నా విధులను గైకొనక ఉండువారై
మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్తుల కంటే మరీ అధికముగా కఠిన హృదయులైన కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధనైతిని. అన్యజనులు చూచుచుండగా, అన్యజనులైనా కనీసం వారి విధులను అనుసరిస్తున్నారు కానీ, మర్యాదను అనుసరిస్తున్నారు కానీ, దేవుని పద్ధతులను అనుసరిస్తున్నారు కానీ, దేవునిని కలిగినటువంటి వారుగా అసలు మీరు దేవునికి భయపడక, దేవుని గౌరవించక, దేవుని విధి విధానాలను గ్రహించక ఇష్టానుసారంగా మీరు బతుకుతున్నారు, కఠిన హృదయులైపోయారు, కనుక మిమ్మల్ని నేను శిక్షించబోతూ ఉన్నాను అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకేనేమో కీర్తనకారుడు చాలా భయంతో 143వ సంకీర్తన 10వ చరణంలో 143వ సంకీర్తన 10వ చరణంలో నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా. దేవుని ఎరుగడం అంటే ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం. యేసుప్రభు నాకు తెలిసండి గొప్ప దేవుడు అని చెప్పడం కాదు, యేసుప్రభు నాకు తెలిసండి నేను బాప్తిజం తీసుకున్నాను నమ్ముకున్నానండి అని చెప్పుకోవడం కాదు. దేవుని ఎరుగడం అంటే ప్రియులారా, అసలు మన పిలుపు పట్ల, మన ఏర్పాటు పట్ల, మన జీవితం పట్ల, దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితి పట్ల ఆయన చిత్తము ఏమై ఉన్నదో. అందుకని కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ చిత్తానుసారంగా. దేవుని ఎరగడం అంటే దేవుని చిత్తానుసారంగా బతకడం, దేవుని చిత్తానుసారంగా జీవించడం, దేవుని గౌరవించడం, దేవునికి మర్యాద ఇవ్వడం. అందుకనే కీర్తనకారుడు భయపడుతున్నాడు. ఆయన ఒక రాజయ్యుండి కూడా, అయ్యా నా ఇష్టానికి నేను చేసేస్తానేమో, నాకు అధికారం ఉన్నదే, నా ఇష్టానికి నేను చేసేస్తానేమో, నాకు మరి అవకాశం ఉన్నదని, నా ఇష్టానికి నేను చేసేస్తానేమో, ఒకవేళ అయ్యా నీ చిత్తానుసారంగా బతకడం. ఒక రాజు దేవుని అడుగుతున్నాడు, అయ్యా నా ఇష్టం వచ్చినట్టు కాదు, నీ ఇష్టం వచ్చినట్లు నీ చిత్తానుసారంగా. దేవుని ఎరిగి ఉండడం అంటే దేవుని చిత్తాన్ని అనుసరించి బ్రతకడం. ఏలి కుమారులు దేవుని చిత్తాన్ని, ఆయన విధి విధానాలను ఎరుగక దుర్మార్గత వలన దేవుని ఎరగకుండా వారు ప్రవర్తించారు. ప్రియులారా, అందుకే నేను మన పౌలు భక్తుడు అంటాడు రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకుని మనసు మారి రూపాంతరము చెందుట వలన, మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. దేవుని ఎరగడం అంటే మనం పాత కాలంలో మాట్లాడినట్టు, దేవుని ఎరుగక పూర్వం ప్రవర్తించినట్లు, దేవుని ఎరుగక పూర్వం మనం జీవించినట్లు, దేవుని ఎరుగక పూర్వము మనము బ్రతికినట్లు ఈ లోకము అసహించుకునే రీతిగా మనం ప్రవర్తించకూడదు. అందుకనే మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి. మీరు ఆయనలోనికి రూపాంతరము చెందడమే ఆయనను ఎరగడం. అది ఎలా జరుగుతుంది? ఆయన చిత్తాన్ని ఎరిగినప్పుడే మనము అట్టి రూపాంతర అనుభవములోనికి నడిపించబడతాం. సో మొట్టమొదటి విషయం ఏంటంటే, వారు ఎందుకు దేవుని ఎరుగని వారు అయ్యారంటే వారు దుర్మార్గులు కాబట్టి. ఈరోజు మనము అలాంటి స్థితి కాకుండా దేవుని ఎరిగిన వారంగా ఆయన చిత్తాన్ని అనుసరించి బ్రతుకు. ఇక రెండవ అంశం 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం, ఇదియో కాక వారు క్రొవ్వును దహింపక పూర్వము 15వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో, యాజకునికి వండించుటకై మాంసం ఇమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలని. ఇక్కడ 2 మాటలు. ఉడకబెట్టే వరకు మేము ఆగం, పచ్చి మాంసమే మాకు కావాలి. యాజకుడికి నచ్చినట్లు వండుకుంటాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే క్రొవ్వును దహించక పూర్వం. అంటే దేవునికి ఇంకా బలి నైవేద్యము సమర్పించలేదు. సో వారు ఎందుకు దేవుని ఎరుగని వారు అని చెప్తున్నాడంటే వారు అక్రమకారులుగా దేవుని సన్నిధిలో ఉన్నారు. వారి అక్రమము వలన దేవుని ఎరుగని వారై ప్రవర్తిస్తున్నారండి. క్రమం ఏంటి? ఆ బలి అర్పించినటువంటి మాంసాన్ని వండడానికి ముందు ఆ వ్యక్తి ఆ క్రొవ్వును ఏం చేయాలా? దహించి దేవునికి ఇంపైన సువాసనగా నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత మాంసం వండుతాడు. అప్పుడు యాజకుని పనివాడు వెళ్ళి కొంకితో కావలసిన మాంసాన్ని తెచ్చుకుని తన కొరకు ఉంచుకోవాలి. ఇక్కడ అలా జరగటం లేదు. ఇది ఒక క్రమము. షిలోహుకు వచ్చే వరకు ఇది ఒక క్రమం. అయితే ఈ 15వ వచనంలో చేస్తాడు. అది కాక ఆ మొదటి మాట ఏమంటాడు? ఇదియూ కాక ఎక్స్ట్రాగా వారి అక్రమానికి పాల్పడ్డారు. వారికి ఇచ్చేది ఇవ్వగా అది కాకుండా దేవునికి ఇంపైన సువాసన అయినటువంటి క్రొవ్వును కూడా, అంటే దేవునికి చెందాల్సిన ప్రాముఖ్యత, దేవునికి చెందాల్సిన ఘనత, దేవునికి చెందాల్సిన ప్రయారిటీ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను వీళ్ళు ఏం చేస్తున్నారు?
లాగేసుకుంటున్నారు. అంటే అక్రమకారులుగా ఉన్నారు దేవుని సన్నిధిలో, అక్రమకారులుగా దేవుని సన్నిధిలో ఉన్నారు అన్న సత్యము నిజమే. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము ఏ రీతిగా మనం ఉన్నామో ఆలోచించండి. క్రమము లేకపోవడం దేవుని ఎరుగనిత. దేవుని ఎరిగిన వారు ఎలా ఉంటారండి? దేవుని ఎరిగిన వారు ఎలా ఉంటారు? దేవుని క్రమానికి లోబడతారు. ఒక క్రమంగా, ఒక పద్ధతిగా, ఒక విధానంలో, ఒక దేవుని యొక్క కట్టడను అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఏలీ కుమారులు వారి క్రమాన్ని మీరిపోయారు. వారికి రావలసింది మాత్రమే కాదు, దేవునిది కూడా లాక్కోవడానికి, దేవునిది కూడా తీసుకోవడానికి వారు అక్రమానికి పాల్పడుతున్నారు. ప్రియులారా, నువ్వు క్రమంగా జీవిస్తున్నావా దేవుని సన్నిధిలో? లేదా అక్రమంగా నేనేం చేసినా అడిగేవాడు ఎవ్వడూ లేడని అనుకుంటున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో క్రమంగా ఉంటే నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తి. ఒకవేళ అక్రమంగా అడ్డంగా నువ్వు తయారైతే నువ్వు దేవుని ఎరుగని వ్యక్తివే, దేవుని ఎరుగని వ్యక్తివే. ఎందుకంటే దేవుడు తన సన్నిధిలో క్రమాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు తన మందిరములో తన వారు క్రమము కలిగి ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఏలీ కుమారులు తమ అక్రమమును బట్టి, అడ్డంగా వారు ప్రవర్తించడాన్ని బట్టి వారు దేవుని ఎరుగని వారయ్యారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారలారా. నేను ఇది చేశాను, అది చేశాను, ఏదేదో చేసేసాను అని అనుకున్నామేమో. ఆ దినమున ఆయన అంటాడు, అక్రమము చేయువారలారా నా ఇద్దరి నుంచి. అంటే దేవుని చిత్తానుసారంగా జీవించడమే క్రమం. అలా దేవుని చిత్తానుసారంగా జీవించగా అడ్డంగా మాట్లాడితే లేదా అక్రమంగా ప్రవర్తిస్తే దేవుడు అంటాడు, అక్రమము చేయవరలరా నా యొద్ద నుంచి తొలగిపోండి, నేను మిమ్మల్ని అస్సలు ఎరగను. ఈరోజు మనము క్రమము కలిగి దేవుని ఎరిగిన వారంగా ఉన్నామా? అక్రమంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ జీవిస్తూ దేవుని ఎరుగని ఏలీ కుమారుల వలె ఉన్నామా? 2 మాటలు చదివి 3వ అంశంలోనికి నడిపించబడదాం. కొరింథీ మొదటి పత్రిక 14:40. కొరింథీ మొదటి పత్రిక 14:40. దయచేసి త్వరగా. కాబట్టి నా సహోదరులారా, నువ్వేమైనా చెయ్యి, నువ్వు ప్రవచించు, భాషలతో మాట్లాడు, మరొకటి చెయ్యి, బట్ యు షుడ్ నో వన్ థింగ్. ఏంటి? దట్ ఈస్ ద ఆర్డర్. ఏది చేసినా ఒక క్రమం ఉండాలండి. నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే దేవుడు దానిని అంగీకరించు. నువ్వు ప్రవచించు, నువ్వు ప్రార్థించు, నువ్వు ప్రసంగించు, నువ్వేమైనా చేయి, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఏది చేసినా ఎలా చేయమంటాడు? క్రమముగా చేయండి. ఒక క్రమము, పద్ధతి ప్రకారం చేయండి. దేవుని సన్నిధికి, దేవునికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉన్నది, ఒక మర్యాద ఉన్నది, ఒక గౌరవం ఉన్నది. దాని ప్రకారము మనము దేవుని ఎరిగిన వారంగా ప్రవర్తించాలి తప్ప ఎరుగని వారంగా లోకము అసహించుకునే రీతిగా మనం ప్రవర్తించుకోవాలి. ఫిలిప్పీ 3:16లో ఇంకొక మాట మనం చూస్తామండి. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే మనం ఏం చేసినా ఎలా నడవాలంటండి? క్రమంగా నడవాలి అన్న సంగతి. వీళ్ళ 3వ అంశానికి వెళదాం. మొదటిది, వారు ఎందుకు దేవుని ఎరుగని వారంటే వారు దుర్మార్గతను బట్టి దేవుని ఎరిగిన వారిగా ఉన్నారు. 2, వారి అక్రమాన్ని బట్టి దేవుని ఎరిగిన వారిగా ఉన్నారు. ఇక 3వది 2వ అధ్యాయము 16వ వచనపు మొదటి భాగం. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సుకు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చినని ఆ మనిషితో చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు. ఇప్పుడే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి ఏమన్నాడు? అయ్యా కొంచెం ఆగండి, కొంచెంసేపు ఆగండి. క్రొవ్వును దహించేసిన తర్వాత ఏమన్నాడు అక్కడ? నచ్చినంత తీసుకోండి. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? అంతే కదా. క్రొవ్వును దహించేసిన తర్వాత ఎంత మర్యాదకరంగా ఒక పనివాడు మాట్లాడుతున్నాడంటే, మీకు నచ్చినంత, మీకు కావలసినంత తీసుకుని తినండి అయ్యా. కానీ ఒక్క మాట,
ఇది ఏ పర్పస్ మీద అర్పించబడింది? దేవునికి బలి, కొవ్వు నైవేద్యముగా అర్పించాలి. ఆ క్రతువు, ఆ తంతు జరిగే వరకు ఆగండి. దేవునికి చెందాల్సిన ఘనత చెందే వరకు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చే వరకు, దేవునికి చెందాల్సినటువంటి ఆ సువాసన ఆయన ఆఘ్రానించే వరకు కాస్తంత సేపు ఆగండయ్యా. ఆ తర్వాత మీ ఇష్టం. అంతేనే కదండి ఇక్కడ మనం చదివింది, అంతే కదా. వారు కొవ్వును దహింపక పూర్వము యాజకుని పనివాడు వచ్చి వధించువానితో యాజకునికి వండించుటగా మాంసము ఇమ్ము అని చెప్పేసేసి ఇప్పుడే కావాలి అనడము ఎలా ఉందంటే, ఏలీ కుమారులు ఎందుకు దేవుని ఎరుగని వారయ్యారంటే, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వక, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వకుండా నీవే గొప్ప అని నువ్వు అనుకుంటే గనక నీకెవరు తెలీదు? దేవుడు తెలియదంటే. ఇక నాకు తిరుగులేదు అని నువ్వు అనుకుంటే కనుక వారు అదే ప్రవర్తన. మేము కావలసింది మాకి, మేము చెప్పింది చెయ్యి, మాకిచ్చే. ఎప్పుడు క్రొవ్వును దహించకపోవడం. లేవి కాండములో కట్టడి ఆజ్ఞ ఉందండి. క్రొవ్వు 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 అంటున్నాం అంటే అది ఆధారం లేకుండా ఇక్కడ రాయబడలేదు. లేవి కాండం 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. లేవి కాండము 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల భాగంలో అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథుల మీద, వాటి మీద డొక్కల మీద ఉన్న క్రొవ్వును, కాలేశం మీద, మూత్ర గ్రంథుల మీద ఉన్నటువంటి గొప్పను యెహోవాకు హోమముగా అర్పించవలను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపై దహన బలి ద్రవ్యము పైన దానిని దహింపవలను, అది యెహోవాకు. ఇది ఆయనకి ఇంకా అర్పించకపోవడం. మీరేం చేస్తున్నారు? మాకు మాంసం ఇచ్చాయి. అంటే ఇక్కడ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఏం చేయట్లేదు, వాళ్ళు ఇవ్వటం లేదు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత లేదు, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం లేదు, దేవునికి ఇవ్వాల్సిన మర్యాద లేదు, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఏ విధమైన విలువ లేదు. కనుక వారు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వని కారణం చేత వారు దేవుని ఎరుగని ప్రజలుగా ఉన్నారు. దేవునికి చెందాల్సిన ఘనత వారు తీసుకుంటున్నారు, దేవునికి చెందాల్సిన మహిమ వారు తీసుకుంటున్నారు, దేవునికి చెందాల్సినటువంటి ఆ గొప్ప స్థితిని వారు తీసుకుంటున్నారు. అందుకనే మలాకి గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో చాలా సూటిగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఊరకనే దేవుడు 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 దేవుడు, తండ్రి 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 తండ్రి, ప్రభువా 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 అంటున్నాం కదా. సో అలా అన్నంత మాత్రం నువ్వు దేవుణ్ణి ఎరిగినట్టేనా? అలా అయితే కనుక కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, మలాకి 1:6. దాసుడు తన యజమానిని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టేవారులారా, అంటే ప్రాధాన్యత ఇవ్వని యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత, ప్రయారిటీ అది. దట్ ఈస్ మై ప్రయారిటీ. నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ? ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత లేదు, ఆయన ఎడల మనం కలిగి ఉండాల్సిన భయము లేదు. ప్రియులారా, ఏలీ కుమారులు ఈ కారణం చేత, అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వని కారణం చేత వారు దేవుని ఎరుగని వారుగా జీవిస్తూ ఉన్నారు. అన్యుల కంటే కఠిన హృదయులై జీవిస్తున్నారు. దేవుడు మాట అంటాడు 48వ అధ్యాయం యెషయా గ్రంథం 11లో, నా మహిమను నేను ఎవ్వరికీ ఇచ్చేవాడిని కాను. ఒకవేళ ఆయన మహిమను తీసుకునే ప్రయత్నము, ఆయనకి చెందాల్సిన ఘనతను తీసుకుని, లేదా ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదను, గౌరవాన్ని ఇవ్వకపోతే ఆయనకు తెలిసి ఎలా తీసుకోవాలో ఆయనకు తెలుసు. అందుకని అంటున్నాడు. కనుక 115వ సంకీర్తన 1వ చరణంలో ఇదంతా ఎందుకు వచ్చిన గొడవని కీర్తనకారుడు ఎవరో తెలియదు కానీ మహానుభావుడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఎవరిది ప్రాధాన్యత, ఎవరిది ఘనత, ఎవరికి మహిమ, ఎవరిది గొప్పతనం, ఎవరిది ప్రయారిటీ, ఎవరికైనా చెందాలి అంటే మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యమును బట్టి ఈ నామమునకే మహిమ, ఘనత, ప్రభావము పొందవలెను లేదా కలుగవలెనని జ్ఞాపకం చేస్తాం. కనుక ప్రియులారా, ఏలీ కుమారులు చేసిన 3వ తప్పిదం దేవుని ఎరుగని వారు అని చెప్పడానికి. దేవుని ప్రాధాన్యతను వారు దొంగిలిస్తున్నారు, దేవునికి చెందాల్సిన ఘనతను వారు దొంగిలిస్తున్నారు, దేవునికి అర్పించాల్సినటువంటి ఆ సువాసన, నైవేద్యము, ఆ కొవ్వును దహించు ఆ ప్రక్రియ, ఆ కొవ్వును మాంసాన్ని కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. దేవుని మర్యాదను కాలరాసి దేవునికి చెందాల్సిన ఘనతను తృణీకరించి వారు తమ ప్రయారిటీని వారు. ఈరోజు చాలాసార్లు మనం కూడా మన ప్రయారిటీల కోసం దేవునికి చెందాల్సిన ఘనతను, దేవునికి చెందాల్సిన మరి మహిమను చెందనివ్వక, మర్యాదను, గౌరవమును, వెలువను ఇవ్వక ప్రవర్తిస్తున్నాము. జాగ్రత్త. ఇక 4వ అంశం చూద్దాం. 2వ అధ్యాయం 16వ వచనపు 2వ భాగం, చివరి భాగం. ఇంకా చెప్పాలంటే చివరి భాగం. ఆగవద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతము చేత
ఎంత భయంకరంగా ఉందో తెలుసా? ఆనాటి మందిరం యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా తయారైంది తెలుసా? అలా కాదు, ఇప్పుడే లేకపోతే తీసుకుంటాం మేము, ఇప్పుడే లేకపోతే మేము తీసుకుంటాం. ఏలీ కుమారులు ఎందుకు దేవుని ఎరుగిన వారు తెలుసా? వారు తమ బలాత్కారము వలన దేవుని ఎరుగని వారయ్యారు. వారు తమ బలాత్కారము వలన కనపడుతుందండి ఇక్కడ బలాత్కారము. నువ్వు ఇవ్వకపోతే నీ మీద పడి కలబడి లాగేసుకుంటాను, నా సంగతి ఏంటో నీకు తెలీదు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ నా సంగతి నీకు తెలీదు, నేను ఏమైనా చేయగలనట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏలీ కుమారులు తమ యొక్క బలాత్కారము చేత, నో రూల్, నో ఆర్డర్, నో ఒబీడియన్స్, ఏమీ లేదు. వారు ఏది చేస్తే అది ధర్మము, న్యాయము, ఏది మాట్లాడితే అది గొప్ప. ఏలీ కుమారుడు ప్రియులరా, ఇలాంటి పరిస్థితే 6వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. భూమి మీద నరులు ఎలా ఉన్నారటండి? బలాత్కారము చేత నిండి ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? ఒక్కసారి వన్ వే వచ్చిందంతే, వాషౌట్. దేవుని సన్నిధిలో మనం ఒకవేళ బలాత్కారము చేస్తే కనుక సింగిల్ వేవ్ మనం ఏమి కూడా చేయలేమంటే డిసపియర్ అయిపోతాం. ఒక సింగిల్ వేవ్ మన జీవితంలో చాలా కఠినమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నిజమే కదా? ఉజ్జయ ఏమనుకున్నాడు? నేనేమైనా చెయ్యొచ్చు, నేనేమైనా అనొచ్చు, నేను ఎలాగైనా ఉండొచ్చు అనుకున్నాడు. నిన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో హిజ్కియా బాగా ఆశీర్వదించబడిన తర్వాత మనస్సున గర్వించి, ఎప్పుడు గర్వం వస్తుందో తెలుసా ప్రియులారా? మనం బాగా సెటిల్ అయిపోయినప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. మనకు నార్మల్గా ఉన్నప్పుడు అంతా నార్మల్గానే ఉంటుంది. మనము వెల్ సెటిల్ అయిపోతాం కదా. ఉజ్జయ కూడా స్థిరపడిన తర్వాత ఇక నాకు తిరిగిలేదు అని మనసున గర్వించి యాజకుడు చేయాల్సిన పని యాజకునికి మర్యాదనివ్వక తాను చెయ్యి చాపి ముట్టి దేవుని సన్నిధి నుంచి శాశ్వతంగా త్రోసివేయబడ్డాడు. దేవుని సన్నిధి నుంచి శాశ్వతంగా. ఇలాగే ఉన్నారు ఏలీ కుమారులు కూడా. దేవుడు ఏలీ కుమారులు తర్వాత అధ్యాయాలలో వారికి ఏ గతి పట్టిందో చాలా స్పష్టంగా వ్రాయబడింది. తర్వాత అధ్యాయాలలో ఏలీ కుమారులు కూడా ఇలాంటి బలాత్కారము చేత దేవుని ఎరుగని వారుగా, దేవుని ఎరుగని ప్రజలుగా జీవిస్తున్నారు. ఈరోజు మన సంగతి ఎలా ఉంది ప్రియులారా? దేవుడు ప్రేమతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని ఎరిగిన వాడివైనా, లేదా మీరు దేవుని ఎరిగిన వారైనా? మీకు దేవుడు తెలుసా? దేవుని పరిశుద్ధత తెలుసా? దేవుని సన్నిధి తెలుసా? దేవుని భయం తెలుసా? దేవుని క్రమము తెలుసా? దేవుని పద్ధతి తెలుసా? దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు అని తెలుసా? ప్రియులారా, ఇవి ఏలీ కుమారులకి అసలు పట్టలేదు. ఏలీ కుమారులకి పట్టలేదు. అందుకనే దేవుడు వారిని గురించి రాయిస్తున్నాడు. వారికి దేవుడు తెలియదు, వారు దేవుని ఎరుగని ప్రజలు. దేవుని ఎరిగి ఉంటే, దేవుడు తెలుసుంటే, దేవుని భయము కలిగి ఉంటే ఇలా బిహేవ్ చేయరు అని చాలా క్లియర్గా రాస్తూ. ఇక 5వ అంశము చూద్దాం. 2వ అధ్యాయం 16వ వచనం మళ్ళా చదువుకుందాం. ఇందాక మనము ఈ 16వ వచనం 2 భాగాలుగా చదువుకున్నాం. ఒక భాగం ఏంటి అందులోని అంటే 3వ అంశం ఏంటి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వక ఎరుగని వారే. 2వది బలాత్కారం చేత దేవుని ఎరుగని వారే. ఇప్పుడు మొత్తం వచనం చదువుకుని 5వ అంశం చూద్దాం. మొత్తం వచనం చదువుకుందామండి. ఈ క్షణమందే వారు కరువును దహింతురు. తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చిన నీ వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగొద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతము చేత. ఈ టోటల్ వచనం 16వ వచనము ఏమర్థమవుతుంది? నాకేమర్థమైందంటే, ఆ మాంసం ఉండే పనుడు ఉన్నాడు చూడు, వాడు హెచ్చరించాడు. అవునా కదా? వాడు ఏం చేశాడు? ఇది కూడదు, ఇది తగదు, ఇది పద్ధతి కాదు, తర్వాత మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని వార్నింగ్ ఇచ్చాడు. కానీ హెచ్చరికను వినని వారై, గద్దింపును త్రోసివేసిన వారై, వారు దేవుని ఎరుగని వారైతారు. ఎవరయ్యా దేవుని ఎరిగిన వారు అంటే, ఆయన హెచ్చరించినప్పుడు, ఆయన గద్దించినప్పుడు ఎవరైతే వినరో, లోబడరో, భయపడరో వారు దేవుని ఎరిగిన వారు కాదు. ఇక్కడ క్లియర్గా పనుడు చెప్తున్నాడు, తర్వాత తీసుకోండి అయ్యా, మీకు నచ్చినంత తీసుకోండి, మీకు కావలసినంత తీసుకోండి అని చాలా క్లియర్గా చెప్పాడు. అయినప్పటికీ ఆ హెచ్చరిక వారు ఆలకించలేదు, పెడచెవిన పెట్టారు, లెక్క చేయలేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మమ్మల్ని ఆపేది ఎవడు అన్నట్టుగా ప్రవర్తించారు.
కనుక హెచ్చరికను గద్దింపును వినక, దేవుని సన్నిధిలో దేవుని పక్షముగా వచ్చినటువంటి హెచ్చరికను గద్దింపును వినక వారు దేవుని ఎరుగని వారు అయినట్లుగా మనం చూస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తన రాజ్య మహిమనకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించున్నాం. పౌలు ఏమన్నాడంటే, తన రాజ్య మహిమకు మనల్ని పిలిచినటువంటి దేవునికి తగినట్టుగా నడుచుకుంటాయా మీరు? ఆయన హెచ్చరిక ఏంటి? తెస్సలోనికీ సంఘానికి, ఈరోజు మనకి దేవునికి తగినట్టు నడుచుకోండి, దేవుని పోలి నడుచుకోండి, దేవుని మనస్సు కలిగి నడుచుకుంటాయా మీరు అని హెచ్చరించుచూ వస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని వాక్యము హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని వాక్యము గద్దిస్తున్నప్పుడు, దేవుని వాక్యము ఖండిస్తున్నప్పుడు, ఎవరైతే దేవుని వాక్యానికి భయపడి లోపడి క్రమపరచబడరో, సరిదిద్దుకోరో, వారు దేవుని ఎరుగని ప్రజలుగా ఉన్నారని దేవుని వాక్యం. ఈరోజు దేవుని వాక్యము నిన్ను ఖండిస్తున్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను గద్దిస్తున్నప్పుడు అది ఆశీర్వాదమని నువ్వు తీసుకుంటున్నావా? అయితే మనము దేవుని ఎరిగిన వారంగా ఉన్నాం, లేని ఎడల మనము ఎరుగని వారంగా ఉన్నాం. గాడిద చేత గద్దించబడిన బిలాము లోబడలేదు. గాడిద చేత కూడా దేవుడు గద్దించాడు. లోబడక బిలాము ఏమైపోయాడు? నశించిపోయినట్లుగా మనం చూస్తాం. అసలు ఎందుకు గద్దిస్తాడండి దేవుడు? దేవునికి పని అస్తమాటు దేవుడు తిట్టడమేనా పని? అసలు ఎందుకు హెచ్చరిస్తాడు దేవుడు? అస్తమాటు దేవునికి ఏదో ఆడిపోసుకోవడమే పని అంటే నీకు అర్థం కాని విషయం ఏంటంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము నీకు అర్థం కాక దేవుని కృపను నువ్వు తప్పుగా భావించు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని ఎందుకు గద్దిస్తున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. లేకపోతే నువ్వు ఎలా పోతే ఎందుకు? నువ్వు ఎటుపోతే ఎందుకు? ఎలా పోతే ఎందుకు? ఏమైపోతే ఎందుకు? ఆయనకి నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను క్రమపరచడానికి గద్దిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను సరిచేయడానికి గద్దిస్తున్నాడు. నీవంటే ఆయనకు ఇష్టము కనుక, కావాలి కనుక నిన్ను ఆయన ఆశీర్వాదకరంగా, ఆయనను ఎరిగిన వ్యక్తిగా ఉండడానికి గద్దిస్తున్నాడు. అది ఎరుగక దేవుని మీద అలిగితే వచ్చిన నష్టం ఎవరికి? మనకే. తండ్రి తన కుమారుని ఎలా గద్దిస్తాడో దేవుడు తను ప్రేమించు వారిని గద్దించుచూ ఉన్నాడు. కనుక ఏలీ కుమారులను గద్దించినప్పుడు వారు వినలేదు కనుక వారు దేవునిని ఎరిగింది. ఈరోజు మనల్ని దేవుడు గద్దిస్తున్నప్పుడు మనం వింటున్నామా? దేవుని ఎరిగిన వారిగా ఉంటున్నామా? ఆలోచన చేసుకున్నాం. ఇక 6వ అంశము మనం చూద్దాం. 2వ అధ్యాయము 17వ వచనపు మొదటి భాగం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు యవ్వనులు కారణమే. వారు అసహ్యపడ్డారంటే వీరు అంత అసహ్యంగా ప్రవర్తించారు. జనులు అసలు దేవునికి బలి అర్పించడానికి ఇష్టపడటం లేదు, నైవేద్యం అర్పించడానికి ఇష్టపడటం. ఎందుకంటే వీరి ప్రవర్తన అంతా అసహ్యంగా ఉంది. ఎందుకు ఏలీ కుమారులు దేవుని ఎరుగని వారిగా ఉన్నారంటే దేవుని సన్నిధిలో వారి ప్రవర్తన అంత అసహ్యంగా ఉన్నది. వారి యొక్క బిహేవియర్, వారి యొక్క మాటలు, వారి యొక్క నడవడిక అంత అసహ్యకరంగా, జుగుప్సాకరంగా, అన్యులు కూడా అయ్యి బాబోయ్ అన్నట్టుగా వారి ప్రవర్తన, వారి మాటలు తీరు. వారు బలాత్కారంగా బరితెగించి అక్కడ ప్రవర్తించడం అనేది వారు దేవుని ఎరుగనితనానికి అసహ్యముగా వారు ప్రవర్తించారు. వారు దేవుని ఎరుగని వారిని బైబిల్ ఎందుకు చెప్తుందంటే వారు చాలా అసహ్యంగా దేవుని సన్నిధిలో ప్రవర్తించారు. అసలు ఈ అసహ్యము అనే మాట దేనికి సంబంధించిందంటే ఆమోసు 6:7లో వారి గర్వమును ఆయన అసహించుకొనుచూ ఉన్నాడు. అంటే ఏలీ కుమారుని జీవితంలో ఏం కనపడుతుంది? ఇక్కడ గర్వము కనపడుతుంది. మాకు అడ్డు లేదు, మమ్మల్ని అనేవారు ఎవరు లేదు, ఇది మా హక్కు, ఇది మా అధికారం అన్నట్టుగా వారు గర్వముతో ప్రవర్తిస్తున్నారు కనుక వారు దేవుని ఎరుగని ప్రజలుగా ఉన్నారు. వారు అసహ్యముగా దేవుని సన్నిధిలో ప్రవర్తించారు కదా. ఇక చివరి అంశం మనం చూద్దామండి. 2వ అధ్యాయం 17వ వచనపు 2వ భాగం. గనుక వారి పాపము యెహోవా సన్నిధిని గొప్పదాయను. వారు పాపము చేశారు గనక వారు దేవుని ఎరుగని వారని వాక్యం క్లియర్గా చెప్పింది. వెరీ సింపుల్ అనమాట. వారు ఎందుకు దేవుని ఎరిగిన వారంటే వారు పాపం చేశారు కనుక దేవుని ఎరుగరు. కావాలా మీకు రుజువు అంటే యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో సుస్పష్టంగా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవ్వడు పాపం చేయడు,
పాపము చేయబడి ఎవడును ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు. సో వీరు ఏలీ కుమారులు గొప్ప పాపము చేశారు కనుక దేవుని సన్నిధిలో వారు ఎవరంటే దేవుని ఎరుగని వారు. దేవుని ఎరుగని వారు కనుక పాపం చేశారు. పాపం చేశారు కనుకనే దేవుని ఎరిగిన వారు. పాపం అంటే అజ్ఞాతిక్రమం 100 చెప్పచ్చు. అజ్ఞాతిక్రమం లేదా విశ్వాసము లేకపోవడం, లేదా దేవునికి భయపడకపోవడం, లేదా దేవుని ఆజ్ఞకు లోపడకపోవడం, లేదా మేలైనది చేయనరిగి అలాగూ చెయ్యక పోవడం, ఇదన్నీ కూడా పాపమే. ఇంకా చాలా సింపుల్గా స్టార్టింగ్లోనే దేవుడు కయ్యంతో చెప్తాడు పాపం అంటే ఏమిటంటే వెరీ సింపుల్గా 4:7 నీవు సత్క్రియ చేయని ఎడల పాపము నీ వాకిట. సో పాపం అంటే ఏంటి? మంచి పనులు చేయకపోవడం, మంచిగా బ్రతకపోవడమే పాపం. కనుక ఏలీ కుమారులు తమ పాపము చేత దేవుని ఎరుగని ప్రజలుగా దేవునికి బహు ఆయాసకరంగా ఉన్నారు. తర్వాత అధ్యాయాలలో వారిని ఎలాంటి స్థితికి దేవుడు తీసుకెళ్లాడో మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కనుక ఈరోజు ప్రశ్న, మీరు దేవుని ఎరిగిన వారేనా? అయితే మనము ఏలీ కుమారుల వలె దుర్మార్గులంగా ప్రవర్తించకూడదు. అయితే మనము ఏలీ కుమారులంగా అక్రమంగా ప్రవర్తించకూడదు. అయితే మనం ఏలీ కుమారుల వలె దేవునికి చెందాల్సిన ప్రాధాన్యత ప్రయారిటీ మనం తీసుకోకూడదు. అయితే ఏలీ కుమారుల వలె బలత్కారం చేసేవారుగా మనం ఉండకూడదు. అయితే ఏలీ కుమారుల వలె మనము దేవుని గద్దింపును హెచ్చరికను లోబడకుండా ఉండకూడదు. అయితే ఏలీ కుమారుల వలె మనము దేవుని ఎదుట దేవుని సన్నిధిలో అసహ్యకరంగా ప్రవర్తించకూడదు. అయితే దేవుని సన్నిధిలో ఏలీ కుమారుల వలె మనము ఆ పాపము చేసిన వారంగా ప్రవర్తించకూడదు. అలా అయితే మనము దేవుని ఎరిగిన వారంగా ఉంటాం. క్లియర్గా వారు దేవుని ఎరుగని వారు ఎందుకో ఈ 12-17 వచనాల భాగం మనతో మాట్లాడింది. ఒకవేళ మనం దేవుని ఎరిగిన వారమైతే వారి వలె కాక దేవుని భయము, దేవుని భక్తి, దేవుని సన్నిధి పట్ల గౌరవము, దేవుని పట్ల మర్యాద కలిగినటువంటి ప్రవర్తన మాట కలిగిన వారమై దేవుని సన్నిధిలో క్రమముగా మర్యాదకరముగా నడుచుకును బద్దులై ఉన్నారు. అలా లేకపోతే ఇన్ని సంవత్సరాలైనా ఇంతకాలమైనా మనము దేవుని ఎరుగని వారంగానే ఉన్నామని స్పష్టం చేస్తుంది. కనుక మనము దేవుని ఎరిగిన వారమా ఒకరు చెప్పాల్సిన అవసరం మనకు తెలిసిపోతుంది. ఒకరు చెప్పాల్సిన అవసరం మనకి తెలిసిపోతుంది. కనుక మనము దేవుని ఎరిగిన వారమైతే ధన్యులము, ఎరగని వారమైతే ఇకనైనా దేవుడు ఎలాంటి వాడు, ఆయన పరిశుద్ధత ఏంటో, ఆయన సన్నిధి మహిమ ఏంటో, ఆయన ఏమి చేయగలడో, ఆయన ఎంత శక్తివంతుడో, ఇవన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో భయముతో భక్తితో నిందారహితులంగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు దేవుని ఎరుగట యందు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా సర్వశక్తి సంపూర్ణుడా మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. ఏలీ కుమారులు దేవుని ఎరుగని వారైరి. ఈరోజు మేము ఎరిగిన వారం అనుకుంటున్నాం, కానీ అయ్యా మా దుర్మార్గత చేత, మా అక్రమం చేత అయ్యా మేము మీకు చెందాల్సిన ప్రయారిటీని మేము దొంగిలించడం చేత, అయ్యా మా బలత్కారం చేత, అయ్యా ఇదిగో ప్రభా మా యొక్క సమస్త దుష్ప్రవర్తన, అసహ్యకరమైన ప్రవర్తన చేత, మా పాపము చేత, హెచ్చరికను లెక్క చేయలేనటువంటి మా యొక్క అవిధేయత చేత దేవుని ఎరిగిన వారంగా ఉన్నామేమో. క్షమించండి. ఇకనైనా మీ వాక్యమును ఎరిగి ప్రవర్తించడానికి, మీ భయమును కలిగి బ్రతకడానికి, మీ సన్నిధిని, మా శరీరాన్ని, సమస్త అవయవాలను కాచుకుని బ్రతకడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేసి మేము దేవుని ఎరిగిన వారంగా ప్రవర్తించడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించి ఆశీర్వదించును గాక.